ప్రపంచ మేధావి భారతరత్న అలాగే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ జగన్నాథరావు గారు డాక్టర్ శ్రీ రామగోవింద స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే గారికి కేటాయిన సీట్లలో ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. రామచర్ల జనార్దనరావు గారికి మొదటిగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ మాధ్యులు శ్రీ డోలా శ్రీ బాలగణేశ్వర స్వామి గారికి మన ముఖ్య అతిథులు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. దయచేసి జై హో చెప్పండి. జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరియు ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ డోలా శ్రీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినందుకు మరియు మీడియా మిత్రులకు మా యొక్క సంఘం తరఫున మన వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మీ యొక్క కేటాయింపు మన్నించి మీరు విచ్చేసినటువంటి మీకు ధన్యవాదాలు కలుగుతారు. అలాగే జరగరు బిఎన్ విజయ్ కుమార్ గారికి మన సంతకాల మన యొక్క డ్రాయింగ్స్ ను వారు అప్రూవ్ చేయడం జరిగింది. వారు అప్రూవ్ చేసిన తదుపరి అలాగే శ్రీ డిపార్ట్మెంట్లకు సంస్థ R&B డిపార్ట్మెంట్ అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి భవన్ గారికి అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జూపల్ రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సభాధ్యక్షుల వారికి అందిస్తున్నాను. ధన్యవాదాలు. మానవతావాది ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు డాక్టర్ జనార్దనరావు గారికి, సంతనగల్పాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, లిడ్కాప్ చైర్మన్ మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుల నాయకులు విజయభవన్ గారికి, సునీల్ గారికి, రాజు గారికి మరియు ఇతర పెద్దలకు, అదేవిధంగా గంగారు సుజాత గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి వేడి మీద పెద్దలందరికీ, అదేవిధంగా శరత్ గారికి, లక్ష్మీనాయక్ గారికి, నాయక్ గారికి, అదేవిధంగా పల్నాడు డిఆర్ఓ మురళి గారికి, ఇతర ఉద్యోగ సంఘ నాయకులకు, మీడియాకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. కలెక్టరేట్కి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు, చాలామంది ఉద్యోగులు ఉన్నారు. నగరంలో విగ్రహాలు ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి, రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులకి పొందే అవకాశం కల్పించాలి, స్ఫూర్తినిచ్చే విధంగా కలెక్టరేట్లో అది కూడాను స్పందన గ్రీవెన్స్ ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం, శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘ నాయకులు నేను అభినందిస్తాను. ఇది కూడా కంట్రిబ్యూషన్ కూడా వారు సొంతంగానే స్వచ్ఛందంగానే చేసి ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశారు. ఈరోజు మనకు చాలా అవకాశాలు ఆ మహనీయుల వల్ల కలిగినప్పటికి కూడాను వారు ఆశించిన స్థాయిలో మన ఉన్నత పుస్తకాలని అందుకోలేకపోయాం. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో విదేశాలకు వెళ్ళాలంటే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ, అది కలిగినా వెళ్ళలేకపోయిన చాలామంది ఉంటే
వారు ఆ రోజు విదేశీ విద్య కూడా చేసి తనకు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటే చరిత్ర గురించి చెప్పుకుంటే మీ అందరికీ తెలిసిందే. అన్నిటినీ అధిగమించి విదేశాల్లో చదువుకొని అదేవిధంగా విదేశాల్లో కూడా మన్ననలు పొంది స్థానికంగా ఉన్నటువంటి రాజుల ద్వారా స్కాలర్షిప్స్ పొందొచ్చు కావచ్చు, అవార్డులు పొందొచ్చు కావచ్చు, ఉద్యోగాలు పొందవచ్చు, ఇవన్నీ కూడా వారి యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలికి నిదర్శనం తెలియజేస్తున్నాం. వాటి వల్లనే ఆయనకు ఆ గౌరవం అటువంటి కుల వివక్ష వేలుడుకున్న రోజుల్లో దక్కిందంటే అది వారి స్వయం కృషి, వారి యొక్క మేధావితనం అని కూడా నేను తెలియజేస్తాను. వారి ఆశయాల ప్రకారం ఈరోజు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పేదరికం లేకుండా చేయడం అనేది వారి యొక్క స్ఫూర్తిదే. ఈరోజు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని చట్టాలు ఎవరైతే ఈ ఫలాలకు దూరంగా ఉన్నారో, వివక్షలకు దూరంగా ఉన్నారో, ప్రభుత్వం ద్వారా అందే పథకాలు అందకుండా ఉన్నారో వారికి ఈరోజు ప్రభుత్వాలు కలిగిస్తున్నాయంటే ఆ రోజు వారు అన్ని వెసులుబాటు రాజ్యాంగాలు కల్పించడమే. ఈరోజు కూడా ఆ రాజ్యాంగం అంత పటిష్టంగా నిలబడిందంటే వారి యొక్క గొప్పతనం, మేధా సంపత్తి అనేది కూడా మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వారి స్ఫూర్తితో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది రాజకీయ పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వీటన్నిటికీ ఏంటంటే స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను సాంఘిక సంక్షేమ శాఖలో ప్రతి గురుకుల పాఠంలోనూ ప్రతి హాస్టల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చేసుకోవడం అనేది చాలా సంతోషం. ప్రకాశం జిల్లాలోనే ఉద్యమాలకు సంబంధించినటువంటి పిరికిగడ్డ, అలాంటి ప్రాంతంలో జిల్లా నలుమూల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా పోరాట స్ఫూర్తితో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంగణంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. అట్లాగే మన మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరంజన్ గారి చేతుల మీదుగా చేసుకోవడం అనేది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి గురుగొలిపి దానికి ముందుకు వచ్చి అన్ని రకాలుగా బాధ్యత వహించి పనిచేశారో ఆ సంఘాలన్నింటినీ అట్లాగే వ్యక్తులందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు సంఘాలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవటం, మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించుకున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ నాయక్ గారు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు, ఏపీ ఎన్జిఓ నాయకులు శరత్ గారు, డిఆర్ఓ పల్నాడు మురళి గారు, విజయభాను గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజు గారు, ఇంకా సభాధ్యక్షులు నాగేంద్ర వర్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా యూనిట్ సభ్యులు ప్రకాశం జిల్లా జూపల్లి రాజు గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి మన ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడో 2-3 సెంటర్లో మన అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. దాన్ని ఈరోజు ఉద్యోగందరూ కూడా కూర్చొని ఉద్యోగందరస్తులు కూడా ఈరోజు కలెక్టరేట్లో ఒక మంచి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.